హాయ్ ఫ్రెండ్స్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ వారి నిశ్చిత్ ఆయుష్ ప్లాన్. ఇందులో మీరు కొంతకాలం మాత్రమే ప్రీమియం చెల్లిస్తారు. తర్వాత లైఫ్ లాంగ్ గ్యారంటెడ్ ఇన్కమ్ని ప్రతి సంవత్సరం పొందవచ్చు. ఇది ఒక సేవింగ్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది ఒక నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది షేర్ మార్కెట్కి లింక్ చేయబడదు. అలాగని మనకి దీని నుంచి ఏ విధమైన బోనస్లు రావు. కానీ మనకు వచ్చే రిటర్న్స్ అన్నీ గ్యారంటీడ్గా ఎవ్రీ ఇయర్ అందివ్వడం జరుగుతుంది. దీంట్లో 5 రకాల ఇన్కమ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఏదో ఒక దాన్ని ఎంచుకుని దాని ప్రకారం మనం ప్రీమియం పే చేయవలసి ఉంటుంది. అందులో ఫస్ట్ది లెవెల్ ఇన్కమ్ విత్ లంసమ్ బెనిఫిట్. దీంట్లో ఎవ్రీ ఇయర్ మనకి రిటర్న్స్ రావడమే కాకుండా లాస్ట్లో మెచ్యూరిటీ అమౌంట్ కూడా లభిస్తుంది. నెక్స్ట్ సెకండ్ది లెవెల్ ఇన్కమ్ విత్ ఎన్హాన్స్డ్ లంసమ్ బెనిఫిట్. దీంట్లో కూడా ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ రావడమే కాకుండా లాస్ట్లో మెచ్యూరిటీ అమౌంట్ కొంచెం ఎక్కువ మనకి అందివ్వడం జరుగుతుంది. మూడోది ఇంక్రీజ్డ్ ఇన్కమ్ విత్ లంసమ్ బెనిఫిట్. దీంట్లో ఎవ్రీ 5 ఇయర్స్కి మనకి ఇచ్చే రిటర్న్స్ అనేవి 5% పెరుగుతూ వెళ్తాయి. అదేవిధంగా లాస్ట్లో మెచ్యూరిటీ అమౌంట్ కూడా మనకి లభిస్తుంది. నెక్స్ట్ నాలుగోది లెవెల్ ఇన్కమ్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం బెనిఫిట్. దీంట్లో ఎవ్రీ ఇయర్ మనకి రిటర్న్స్ రావడమే కాకుండా మనం కట్టిన ప్రీమియం అమౌంట్ అంతా లాస్ట్లో రిటర్న్గా అందివ్వడం జరుగుతుంది. 5 ఇన్కమ్ ఓన్లీ బెనిఫిట్. దీంట్లో మనకి ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ అనేవి అందివ్వడం జరుగుతుంది, కానీ మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది ఏమీ ఉండదు. నెక్స్ట్ దీంట్లో 2 రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి లాంగ్ టర్మ్ ఇన్కమ్, 2 హోల్ లైఫ్ ఇన్కమ్. లాంగ్ టర్మ్ ఇన్కమ్ అంటే మీరు పాలసీ ఎంతకాలం అయితే తీసుకున్నారో అంతకాలం వరకు రిటర్న్స్ రావడం అనేది జరుగుతుంది. అదే హోల్ లైఫ్ ఇన్కమ్ అంటే మీకు లైఫ్ లాంగ్ అంటే 100 ఇయర్స్ వరకు కూడా రిటర్న్స్ రావడం అనేది జరుగుతుంది. మీకు ఈ పైన ఉన్న 5 ఆప్షన్స్లో మీకు లాంగ్ టర్మ్ ఇన్కమ్ కావాలా లేదా హోల్ లైఫ్ ఇన్కమ్ కావాలా అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారం మనకి రిటర్న్స్ని ఎవ్రీ ఇయర్ అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 30 రోజులు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 55 సంవత్సరాలు. అదేవిధంగా మినిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ లాంగ్ టర్మ్ ఇన్కమ్కి 85 సంవత్సరాలు, హోల్ లైఫ్ ఇన్కమ్కి 100 సంవత్సరాలు. నెక్స్ట్ దీంట్లో పాలసీ టర్మ్ని ముందు చెప్పిన ఫస్ట్ 4 ఆప్షన్స్కి 15 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఎన్ని సంవత్సరాలు కావాలో సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారం మనం రిటర్న్స్ని పొందవచ్చు. అదే హోల్ లైఫ్ ఇన్కమ్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి 100 సంవత్సరాల వరకు కూడా రిటర్న్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో ప్రీమియం పేమెంట్ టర్మ్స్ వచ్చి 6, 8, 10, 12 సంవత్సరాలు. దీంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మనం ప్రీమియం పే చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మనం ప్రీమియంని కొంతకాలం మాత్రమే పే చేస్తాం. తర్వాత పాలసీ టర్మ్ ఎన్ని సంవత్సరాలు ఉందో అన్ని సంవత్సరాల్లో కూడా మనకి రిటర్న్స్ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో 5వ ఇన్కమ్ ఆప్షన్ అయిన ఓన్లీ ఇన్కమ్ ఓన్లీ బెనిఫిట్కి మాత్రం ప్రీమియం పేమెంట్ టర్మ్స్ మాత్రం సేమ్ ఉంటాయి, 6, 8, 10, 12 సంవత్సరాలు. కానీ పాలసీ టర్మ్ వచ్చి 25వ సంవత్సరం నుంచి 40 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మినిమం సమ్ ఇష్యూడ్ వచ్చి అంటే బీమా 2,10,000 తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మ్యాక్సిమం వచ్చి నో లిమిట్ ఎంతన్నా తీసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో మినిమం ప్రీమియంని ఫస్ట్ 4 ఆప్షన్స్కి 30,000 ఇయర్లీ కట్టవలసి ఉంటుంది. అదే 5వ ఆప్షన్ ఇన్కమ్ ఓన్లీ బెనిఫిట్కి మాత్రం 45 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే 50,000, అదే 45 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు ఇయర్లీ ₹1,00,000 పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ప్రీమియం పేమెంట్ మోడ్. దీంట్లో ప్రీమియంని ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ రూపంలో కూడా పే చేయవచ్చు. నెక్స్ట్ మీరు పాలసీ తీసుకునే ముందు ఫ్యూచర్లో మీ ఆర్థిక అవసరాలను బట్టి ఈ 3 ఆప్షన్లని కంపల్సరీ ఎంచుకోవాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ది మీకు లాంగ్ టర్మ్ ఇన్కమ్ కావాలా, హోల్ లైఫ్ ఇన్కమ్ కావాలా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ది మీకు ఫస్ట్ చెప్పిన ఇన్కమ్ ఆప్షన్స్లో ఏది కావాలనేది ఈ 5లో ఏదో దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారం మనకి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ మనకి రిటర్న్స్ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మూడోది ఈ డిఫర్మెంట్ పీరియడ్ అనేది 5 సంవత్సరాలు ఉంటుంది. సపోజ్ మనం పాలసీ కట్టిన తర్వాత నుంచే మనకి రిటర్న్స్ కావాలంటే రిటర్న్స్ రావడం అనేది జరుగుతుంది. లేదు నాకు 3 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాల తర్వాత కానీ రిటర్న్స్ కావాలి అనుకుంటే ఈ ఫస్ట్ 3 సంవత్సరాలు మనకి రిటర్న్స్ అనేవి రావు. తర్వాత నుంచి రిటర్న్స్ రావడం అనేది జరుగుతుంది. కానీ ఈ ఫస్ట్ 3 సంవత్సరాల్లో మనకి ఎంతైతే అమౌంట్ రావాలో ఆ అమౌంట్ని రిమైనింగ్ అన్ని ఇయర్స్కి అడ్జస్ట్ చేయడం వల్ల సపోజ్ మనకి 50,000 రావాల్సింది 60,000 రావడం అనేది జరుగుతుంది. ఈ టేబుల్లో చూసినట్లయితే ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 12 సంవత్సరాలు పెట్టుకుని పాలసీ టర్మ్ 40 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే డిఫర్మెంట్ పీరియడ్ ఏం పెట్టుకోకపోతే స్టార్టింగ్ నుంచి ₹38,050 రావడం జరుగుతుంది 40 సంవత్సరాలు. అదే ఫస్ట్ ఇయర్ నుంచి అయితే 42,300, ఎందుకంటే ఆ అమౌంట్ని మిగిలిన అన్ని ఇయర్స్కి అడ్జస్ట్ చేస్తారు కాబట్టి అమౌంట్ అనేది పెరుగుతుంది. సెకండ్ ఇయర్ నుంచి అయితే 45,300, థర్డ్ ఇయర్ నుంచి అయితే 48,800, ఫోర్త్ ఇయర్ నుంచి అయితే 52,400, ఫిఫ్త్ ఇయర్ నుంచి అయితే 57,200. ఈ విధంగా మనకి ఆ అమౌంట్ అనేది పెరుగుతూ వెళ్తుంది. కానీ మనకి ఫైనల్గా వచ్చే అమౌంట్ మాత్రం సేమ్ ఉంటుంది. ఈ అమౌంట్ని రిమైనింగ్ ఇయర్స్కి అడ్జస్ట్ చేయడం వల్ల మనకి ఫైనల్గా వచ్చే అమౌంట్ అనేది సేమ్ ఉంటుంది. ఈ విధంగా మనం డిఫర్మెంట్ పీరియడ్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డెత్ బెనిఫిట్.
డెత్ బెనిఫిట్ని మనం కట్టే ప్రీమియంలో 7 టైమ్స్ కావాలా లేకపోతే 10 టైమ్స్ కావాలా అనేది మనం ముందుగా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏదైనా రిస్క్ జరిగినప్పుడు మనకు వచ్చే డెత్ బెనిఫిట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని 5 ఇయర్స్ టైం పీరియడ్లో మనం తీసుకోవచ్చు. అది మనకి మంత్లీ కావాలా ఇయర్లీ కావాలా అనేది మనం చూస్ చేసుకోవచ్చు. సపోజ్ మనకి 10 లక్షలు డెత్ బెనిఫిట్ అమౌంట్ వచ్చినట్లయితే దాన్ని మనం 5 సంవత్సరాల్లో ప్రతి నెల చొప్పున తీసుకోవాలి అనుకుంటే అందులో 4.5% ఇంట్రెస్ట్తో ప్రతి నెల 18,550 రూపాయలు చొప్పున 60 నెలలు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా చూసినట్లయితే మనకి టోటల్ 11,13,000 రావడం జరుగుతుంది. అదే మనం ఇయర్లీ తీసుకోవాలి అనుకుంటే 2,18,000 చొప్పున 5 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా టోటల్ అమౌంట్ 5 సంవత్సరాలకి 10,90,000 రావడం జరుగుతుంది. నెక్స్ట్ సర్వైవల్ బెనిఫిట్. ఈ సర్వైవల్ బెనిఫిట్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ వచ్చే రిటర్న్స్ అనమాట. ఈ రిటర్న్స్ అనేవి మనం డెత్ బెనిఫిట్ 10 టైమ్స్ పెట్టుకున్న వాళ్ళకి ఒకలాగా 7 టైమ్స్ పెట్టుకున్న వాళ్ళకి కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది. అది ఈ టేబుల్లో చూసినట్లయితే సపోజ్ 30 సంవత్సరాల ఉన్న వ్యక్తి పాలసీ టర్మ్ 15 సంవత్సరాలు కట్టుకుని ఇయర్లీ ప్రీమియం ₹1,00,000 పే చేస్తున్నట్లయితే అతనికి ఫస్ట్ ఇయర్ నుంచి 21.10% అంటే 21,100 రూపాయలు అలా 15 సంవత్సరాలు రావడం జరుగుతుంది. అదే 20 సంవత్సరాలు పెట్టుకుంటే 27.05 అంటే 27,050 రూపాయలు. 25 సంవత్సరాలు పెట్టుకుంటే 32,050 రూపాయలు. 30 సంవత్సరాలు పెట్టుకుంటే 35,800 రూపాయలు. 35 సంవత్సరాలు పెట్టుకుంటే 35,850 రూపాయలు. 40 సంవత్సరాలు పెట్టుకుంటే 36,050 రూపాయలు రావడం జరుగుతుంది. అదే హోల్ లైఫ్ 100 మైనస్ అతని ఏజ్ 30 సంవత్సరాలు తీసేస్తే మిగిలిన 70 సంవత్సరాలు కూడా 36,450 రూపాయలు చొప్పున 100 ఇయర్స్ రిటర్న్స్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మన ఏజ్ మనం తీసుకున్న పాలసీ టర్మ్ని బట్టి ఈ పర్సంటేజ్ అనేది కొంచెం వేరీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మెచ్యూరిటీ బెనిఫిట్. ఈ మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది గ్యారంటీడ్ లంసమ్ బెనిఫిట్ ఫ్యాక్టర్ ప్రకారం మనకు అందివ్వడం జరుగుతుంది. ఇది మనం కట్టే ప్రీమియం పేమెంట్ టర్మ్స్ పాలసీ టర్మ్ని బట్టి ఇది 60 నుంచి 200% వరకు కూడా మనకి రావడం జరుగుతుంది. ఇది ఎలాగంటే సపోజ్ జేబీఎల్ పర్సంటేజ్ 70% అయితే 10 లక్షలు ఇంటూ 70% 7 లక్షలు, మళ్ళీ ఇంకొక 7 లక్షలు, మొత్తం 14 లక్షలు మనకి మెచ్యూరిటీ బెనిఫిట్ కింద రావడం జరుగుతుంది. నెక్స్ట్ రైడర్స్. దీంట్లో 5 రకాల రైడర్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది యాక్సిడెంషియల్ డెత్ బెనిఫిట్ రైడర్. సపోజ్ మనం 10 లక్షల బీమాకు గాను 5 లక్షలు రైడర్కి పెట్టుకున్నట్లయితే మనకి ఏమైనా రిస్క్ జరిగినట్లయితే 10 లక్షల బీమా ప్లస్ 5 లక్షలు రైడర్ అమౌంట్ మొత్తం 15 లక్షలు అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్. ఇందులో హార్ట్ అటాక్, క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చినప్పుడు ఆ వ్యక్తి వచ్చిన తర్వాత 30 రోజులు బతికున్నట్లయితే అతనికి రైడర్ అమౌంట్ ప్లస్ లంసం 2 కలిపి అందివ్వడం జరుగుతుంది. 3 సర్జికల్ కేర్ రైడర్. ఇందులో ఏమైనా మైనర్ ఆపరేషన్స్ జరిగినప్పుడు దానికి కొంత అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 4వది హాస్పిటల్ కేర్ రైడర్. దీంట్లో ఫీవర్ కానీ ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు వితౌట్ బిల్లు మనం పేమెంట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. 5 ప్రీమియం వేవర్ రైడర్. ఇందులో చిన్నపిల్లలకు పాలసీ తీసుకుని ఆ పాలసీ కడుతున్న వ్యక్తి రిస్క్ జరిగినట్లయితే రిమైనింగ్ ప్రీమియమ్స్ అన్నీ మాఫీ చేయబడతాయి, పాలసీ అనేది కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇచ్చిన 5 ఆప్షన్ని మీకు 1 బై 1 ఎగ్జాంపుల్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది లెవెల్ ఇన్కమ్ విత్ లంసమ్ బెనిఫిట్. దీంట్లో 40 సంవత్సరాల ఉన్న వ్యక్తి ప్రీమియంని ప్రతి సంవత్సరం ₹1,00,000 చొప్పున 10 సంవత్సరాలు పే చేస్తాడు అనుకుందాం. పాలసీ టర్మ్ వచ్చి 40 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే ఇతను డెఫర్మెంట్ పీరియడ్ ఏం పెట్టుకోలేదు, 0. గ్యారంటీడ్ లంసమ్ బెనిఫిట్ ఫ్యాక్టర్ వచ్చి 70% ఉన్నట్లయితే ఇతనికి ఎవ్రీ ఇయర్ 35,900 చొప్పున 40 సంవత్సరాలు అంటే 14,36,000 ఇతనికి రిటర్న్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్లో మెచ్యూరిటీ బెనిఫిట్ కింద 70% కాబట్టి 10 లక్షలు ఇంటూ 70% 7 లక్షలు ప్లస్ మరొక 7 లక్షలు మొత్తం 14 లక్షలు ఇతనికి మెచ్యూరిటీ రావడం జరుగుతుంది. ఈ విధంగా చూస్తే ఇతనికి టోటల్ బెనిఫిట్ వచ్చి 28,36,000 రావడం జరుగుతుంది. అదే ఇతనికి 14 సంవత్సరాలు రిటర్న్స్ తీసుకున్న తర్వాత ఏమైనా రిస్క్ జరిగినట్లయితే అప్పటి వరకు ఇతను పే చేసిన రిటర్న్స్ వచ్చి 35,900 ఇంటూ 14 సంవత్సరాలు 5,02,600 రూపాయలు. నెక్స్ట్ డెత్ బెనిఫిట్ వచ్చి ఇతను ఇయర్లీ ప్రీమియం ₹1,00,000 పే చేస్తున్నాడు కాబట్టి ఇంటూ 10 టైమ్స్ 10 లక్షలు లేదా 105% అంటే 10,50,000. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఉంటే అది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ 5 వాటిలో సెకండ్ది లెవెల్ ఇన్కమ్ విత్ ఎన్హాన్స్డ్ లంసమ్ బెనిఫిట్. నెక్స్ట్ ఇదే 40 సంవత్సరాల ఉన్న వ్యక్తి ఇయర్లీ ప్రీమియం ₹1,00,000 పే చేస్తూ ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 10 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే పాలసీ టర్మ్ 40 సంవత్సరాలు పెట్టాడు అనుకుందాం. ఇతను డెఫినెట్ పీరియడ్ 0 అంటే ఏం పెట్టలేదు. గ్యారంటీ లంసమ్ బెనిఫిట్ ఫ్యాక్టర్ మాత్రం దీనికి 100%. ఆ లెక్క చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ నుంచి 34,000 చొప్పున 40 సంవత్సరాలు 34 ఇంటూ 40 సంవత్సరాలు 13,60,000 ఇతనికి రిటర్న్స్ కింద రావడం జరుగుతుంది. 40వ సంవత్సరం మెచ్యూరిటీ కింద గ్యారంటీ లంసమ్ బెనిఫిట్ ఫ్యాక్టర్ 100% కాబట్టి ఇతను తీసుకున్న బీమా
10 లక్షలు ఇంటూ 100%, 10 లక్షలు ప్లస్ మరొక 10 లక్షలు, మొత్తం 20 లక్షలు మెచ్యూరిటీ కింద రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇతనికి లభించిన టోటల్ అమౌంట్ వచ్చి మెచ్యూరిటీ 20 లక్షలు ప్లస్ రిటర్న్స్ 13,60,000, మొత్తం 33,60,000 రావడం జరిగింది. అదే ఇతనికి 15వ సంవత్సరం ఏదైనా రిస్క్ జరిగినట్లయితే ఈ 14 సంవత్సరాలు ఇతనికి వచ్చిన రిటర్న్స్ 34,000 ఇంటూ 14 సంవత్సరాలు 4,76,000. 15వ సంవత్సరం ఇతనికి వచ్చే డెత్ బెనిఫిట్ ఇతను కట్టే ప్రీమియం ₹1,00,000 కాబట్టి ఇంటూ 10 టైమ్స్ 10 లక్షలు లేదా 1.5%, అలా చూసుకుంటే 10,50,000. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఉంటే అది ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఇతనికి 10,50,000 డెత్ బెనిఫిట్ కింద రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ 5 ఆప్షన్స్లో మూడోది ఇంక్రీజ్డ్ ఇన్కమ్ విత్ లంసమ్ బెనిఫిట్. ఇదే 40 సంవత్సరాల ఉన్న వ్యక్తి ప్రీమియం ₹1,00,000 చొప్పున ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 10 సంవత్సరాలు పెట్టుకుని పాలసీ టర్మ్ 40 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే డిఫర్మెంట్ పీరియడ్ 0, గ్యారంటెడ్ లంసమ్ బెనిఫిట్ ఫ్యాక్టర్ వచ్చి 70%. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇతనికి ఎవ్రీ ఇయర్ ₹33,450 అలా 5 సంవత్సరాలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ 5 సంవత్సరాలు 5% ఇంక్రీజ్ అయ్యి ₹35,123. నెక్స్ట్ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ₹36,795. ఇలా ఎవ్రీ 5 ఇయర్స్కి పెరుగుతూ వెళ్తుంది. ఆ విధంగా ఇతనికి వచ్చిన టోటల్ అమౌంట్ వచ్చి ₹15,72,150 వస్తుంది. నెక్స్ట్ 40వ సంవత్సరం ఇతనికి మెచ్యూరిటీ కింద ఇతను తీసుకున్న బీమా 10 లక్షలు కాబట్టి 10 లక్షలు ఇంటూ 70% 7 లక్షలు ప్లస్ మరొక 7 లక్షలు, మొత్తం 14 లక్షలు మెచ్యూరిటీ కింద వస్తుంది. ఈ విధంగా పాలసీ ఎండింగ్లో ఇతనికి వచ్చిన టోటల్ బెనిఫిట్ వచ్చి 14 లక్షలు ప్లస్ ₹15,72,150, టోటల్ ₹29,72,150. అదే ఇతనికి 15వ సంవత్సరం రిస్క్ జరిగినట్లయితే అప్పటి వరకు ఇచ్చిన ₹13,450 ఇంటూ 5 సంవత్సరాలు ప్లస్ ₹35,123 ఇంటూ 5 సంవత్సరాలు ప్లస్ ₹36,795 ఇంటూ 4 సంవత్సరాలు, మొత్తం కలిపి ₹4,90,043 ఇతనికి రిటర్న్గా రావడం జరిగింది. అంతేకాకుండా డెత్ బెనిఫిట్ వచ్చి ₹10,50,000, మొత్తం ₹15,40,043 రిటర్న్గా రావడం జరిగింది. నెక్స్ట్ ఈ 5 ఆప్షన్స్లో నాలుగోది వచ్చి లెవెల్ ఇన్కమ్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం బెనిఫిట్. దీంట్లో ఇయర్లీ ప్రీమియం వచ్చి ₹1,00,000, ప్రీమియం పేమెంట్ టర్మ్స్ వచ్చి 10 సంవత్సరాలు, పాలసీ టర్మ్ వచ్చి 40 సంవత్సరాలు, డిఫర్మెంట్ పీరియడ్ 0, గ్యారంటెడ్ లంసమ్ బెనిఫిట్ ఫ్యాక్టర్ వచ్చి 50%. ఈ విధంగా అతనికి 37,900 ఇంటూ 40 సంవత్సరాలు 15,16,000 రిటర్న్గా రావడం జరుగుతుంది. అదేవిధంగా మెచ్యూరిటీ కింద 10 లక్షల బీమాకు గాను ఇంటూ 50% 5 లక్షలు ప్లస్ మరొక 5 లక్షలు, మొత్తం 10 లక్షలు మెచ్యూరిటీ కింద రావడం జరిగింది. ఈ విధంగా టోటల్ బెనిఫిట్ వచ్చి 25,16,000 రావడం జరిగింది. నెక్స్ట్ ఇతనికి 15వ సంవత్సరం రిస్క్ జరిగినట్లయితే అప్పటి వరకు 37,900 ఇంటూ 14 సంవత్సరాలు 5,30,600 రావడం జరిగింది. అంతేకాకుండా 15వ సంవత్సరం డెత్ బెనిఫిట్ కింద 10,50,000, మొత్తం కలిసి 15,80,600 రిటర్న్గా రావడం జరిగింది. అక్కడితో ఈ పాలసీ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ 5 ఆప్షన్స్లో లాస్ట్ది ఇన్కమ్ ఓన్లీ బెనిఫిట్. దీంట్లో ఇయర్లీ ప్రీమియం వచ్చి ₹1,00,000, ప్రీమియం పేమెంట్ టర్మ్స్ వచ్చి 10 సంవత్సరాలు, పాలసీ టర్మ్ వచ్చి 40 సంవత్సరాలు, డిఫర్మెంట్ పీరియడ్ 0. ఆ విధంగా చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ నుంచి ₹43,750 ఇంటూ 40 సంవత్సరాలు 17,50,000 ఇతనికి రిటర్న్గా రావడం జరుగుతుంది. ఈ 5 ఆప్షన్స్లో మెచ్యూరిటీ ఉండదు కాబట్టి దీంట్లో డెత్ బెనిఫిట్ అనేది మనం కట్టే ప్రీమియంకి ఇంటూ 7 టైమ్స్ అంటే 7 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేసు ఇతనికి 15వ సంవత్సరం రిస్క్ జరిగినట్లయితే అప్పటి వరకు పే చేసిన రిటర్న్స్ వచ్చి ₹43,750 ఇంటూ 14 సంవత్సరాలు, మొత్తం ₹6,12,500 ప్లస్ డెత్ బెనిఫిట్ ఇతను కట్టే ప్రీమియంకి ఇంటూ 7 టైమ్స్ కానీ 105 టైమ్స్, ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఉంటే అది ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా చూసినట్లయితే 10,50,000 ఇతనికి డెత్ బెనిఫిట్ కింద రావడం జరుగుతుంది. మొత్తం ఇతను వచ్చిన బెనిఫిట్ చూసినట్లయితే 10,50,000 ప్లస్ 6,12,500, మొత్తం కలుపుకుని ₹16,62,500 ఇతనికి రావడం జరిగింది. అక్కడితో ఈ పాలసీ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ లోన్. 1 ఇయర్ దాటిన తర్వాత సరెండర్ వాల్యూలోని అప్ టు 80% వరకు లోన్ కూడా పొందవచ్చు. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్. ఇందులో అండర్ సెక్షన్ 80C ప్రకారం 1.5 lakhs వరకు ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు. అండర్ సెక్షన్ 1010D ప్రకారం మనకు వచ్చే మెచ్యూరిటీ కానీ డెత్ బెనిఫిట్ కానీ ట్యాక్స్ ఫ్రీగా పొందవచ్చు. నెక్స్ట్ సరెండర్ వాల్యూ. దీంట్లో 1 ఇయర్ దాటిన తర్వాత మనం పాలసీని సరెండర్ చేసి అమౌంట్ని రిటర్న్గా కూడా పొందవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ వారి నిశ్చిత్ ఆయుష్ ప్లాన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.